స్టోలెన్ అని కొత్త హిందీ సినిమా, అంటే థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. నేను అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది జూన్ 5 నుంచి, శుక్రవారం నుంచి. నేను చూడడానికి కారణం స్టోలెన్ టైటిల్ పక్కన అభిషేక్ బెనర్జీ అని ఒక హిందీ యాక్టర్ ఉన్నాడు. అతని పేరు చెప్తే తెలియకపోవచ్చు కానీ చూస్తే గుర్తుపడతారు. అతను చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్గా చేశాడు. స్త్రీ 2 ఇలాంటి సినిమాల్లో కమెడియన్గా చేశాడు. సో దానికి తోడు సినిమా రన్ టైం కేవలం 90 నిమిషాలే ఉంది, అంటే గంటన్నరలో అయిపోతుంది కదా అని చూశాను అనమాట. అభిషేక్ బెనర్జీ కోసం చూశాను. సినిమా స్టార్టింగ్లోనే మనకు స్క్రీన్ పట్టనన్ని అవార్డులు ఆ సినిమాకు వచ్చినట్టు చూపించారు. ఇది అవార్డు సినిమానేమో, ఏదో డాక్యుమెంటరీ లాగా ఉంటుందేమో, బోరింగ్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ స్టార్టింగ్ సీన్ చూడంగానే ఏదైతే టైటిల్ ఉందో స్టోలెన్ అంటే దొంగలింపబడింది అన్న అర్థం వస్తుంది తెలుగులో. సో ఆ దొంగతనం చూపిస్తారు ఓపెనింగ్ షాటే. ఆ దొంగతనం చూస్తే నాకు, అంటే మనకి ఇలాంటి దొంగతనాలు చాలాసార్లు విన్నాము, ఇవి టీవీల్లో పేపర్లో చదివాము. ఆ దొంగతనంలో మన హీరో అండ్ హీరో ఫ్రెండ్ ఇద్దరు మెయిన్ క్యారెక్టర్లు, వాళ్ళిద్దరూ ఇరుక్కుంటారు. ఎలా ఇరుక్కుంటారు అదంతా, అంత సినిమా అంతా ఒక రాత్రి జరుగుతుంది, ఒక రాత్రిలోనే అయిపోతుంది సినిమా. సో అంత టెన్షన్గా, అంత ఫాస్ట్గా వెళ్తుంది. సో ఒక లేడీ, అంటే హీరోయిన్ లాంటి ఒక అమ్మాయి, ఇద్దరు హీరోలు అనుకోవాలి. మొత్తం 3 క్యారెక్టర్లు సినిమా అంతా 90 నిమిషాల పాటు. ఇంకా మిగతా చిన్న క్యారెక్టర్లు ఉంటాయి. సో ఒక చిన్న దొంగతనం, ఒక రాత్రి జరిగిన దొంగతనం వల్ల వీళ్ళిద్దరి లైఫ్లో ఎలా వెళ్తుందంటే ఉత్కంఠ. ఇక చూస్తూ ఉంటే టెన్షన్ బిల్డ్ అయ్యి అది ఎంతవరకు వెళ్తుందంటే వీళ్ళ ప్రాణాలు పోయేంత వరకు వెళ్తుంది. అంత రేంజ్కి, అంత ఇంటెన్స్గా తీశారు అసలు. కొన్ని సీన్లు చాలాసేపు సీన్లన్నీ మనకు కెమెరాని కట్ చేయకుండా అలాగే కంటిన్యూస్గా తీయడం వల్ల ఇమ్మర్స్ అయిపోయాను. నేనైతే అనుకోలేదు ఇంత బాగా ఉంటుందనేసి. అందుకని అవార్డులు వచ్చాయేమో. ఇంత ఇంటెన్స్గా, ఇంత థ్రిల్లింగ్గా ఉంటుందని అయితే నేనైతే అనుకోలేదు. చాలా బాగా తీశారు. నాకు చూస్తున్నంతసేపు ఈ సినిమాని తెలుగులో తీస్తే బాగుంటుంది, థియేటర్కల్గా అనిపించింది. ఆ హీరోయిన్గా చేసిన కొత్త అమ్మాయి ఎవరో కానీ, అంటే ఆ క్యారెక్టర్లో సమంతాను ఊహించుకున్నాను నేను. ఇక హీరో అభిషేక్ బెనర్జీ క్యారెక్టర్లో నేను ప్రియదర్శిని ఊహించుకున్నా. ఇంకొక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్కి ఎవరు నాకు ఇంకా ఊహకు రాలేదు. కానీ అదే సినిమాని రాయలసీమ బ్యాక్డ్రాప్లో తీస్తే మనకు అంతఃపురంలో సౌందర్య చేసిన క్యారెక్టర్ లాగానే అనిపించింది నాకు. సమంత చేస్తే ఆ రేంజ్కి వెళ్తుంది సినిమా. కానీ సినిమా అయితే చాలా బాగుంది, నిజంగా అనుకోలేదు. ఒక్కోసారి ఇలా అనుకోకుండా మంచి సినిమాలు తగులుతాయి. అమెజాన్లో జనరల్గా మంచి సినిమాలు పెట్టరు, కానీ ఈ సినిమా అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా చూడండి. 90 నిమిషాలు ఉంది, గంటన్నరనే. సో హిందీలో ఉంది, వేరే భాషలో లేదు, హిందీ ఒరిజినల్. 90 నిమిషాలు. అంటే ఫ్యామిలీతో చూడొచ్చు, అంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఏమంటే కొద్దిగా వాయిలెన్స్ అక్కడక్కడ కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది, కానీ బట్ చాలా న్యాచురల్గా ఉంది సినిమా. చాలా సహజంగా, అంటే నిజంగా జరిగింది అదే స్టార్టింగ్లో వేశారు, బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని. నిజంగా జరిగిందా అని మీద కొద్దిగా డ్రామాటిక్గా అల్లుకున్నారో తెలియదు, కానీ చాలా బాగా తీశారు, చాలా బాగా చేశారు. సో ఖచ్చితంగా చూడండి ఈ సినిమా స్టోలెన్. అమెజాన్ ప్రైమ్లో ఉంది. నా రేటింగ్ వచ్చి 3/5. ఓకే, బాయ్.